సో yes, ఈరోజు అయితే జాన్ 25th సండే నైట్ సండే నైట్ ఈ వీడియోని రికార్డ్ చేస్తాను అనమాట. థర్స్డే నైట్ అయితే చేశాను, బట్ ఫ్రైడే నైట్ వచ్చేసి సాటర్డే నైట్ 2 డేస్ అయితే నేను చేయలేదు, 2 వీడియోస్ అయితే పెట్టలేదు. బట్ బికాస్ నాకు కొంచెం ఇలా కూర్చొని ప్రశాంతంగా ఈ వీడియో నేను మాట్లాడే అంత బయట ఎక్కలేదు, వాటి సరౌండింగ్ లేదు, చాలా మంది తిరుగుతూ ఉంటారు, చాలా మంది ఇది అవుతూ ఉంటారు. దాన్ని ఓవర్కమ్ చేయాలి, నేను ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకులే అనే ఒక ఇది వచ్చేసింది అనమాట. ఈరోజు కూడా అవుతుంది లేదో అనుకున్నాను, బట్ ఇలా కూర్చొని నేను ముందర చేస్తున్నాను ఈ వీడియో. నేను ఇంకొంచెం ఆ, మాట్లాడే విధానం కానీ చేసే ఈ వీడియో కూడా క్లారిటీ అయితే లేదు, బట్ నేను చేస్తున్నాను ఎందుకంటే డైలీ పెట్టాలి. వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఈస్ మై కరెంట్ స్టేటస్ అనేది నాకు ఒక క్లారిటీ రావాలని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. సో క్వాలిటీ వరస్ట్గానే ఉంది నాకు తెలుసు, కొంచెం నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. లెట్స్ డూ దట్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, ఇంకా నాకు ఫ్రైడే సాటర్డే వీక్ ఆఫ్ ఉంటుంది. ఇంకా ఫ్రైడే వచ్చేసి ఆ, ఇంకా నిద్రపోయి ఆఫ్టర్నూన్ నమాజ్కి వెళ్ళేసి దాని తర్వాత ఇంకా చదువుదాం అని కూర్చోను అనమాట. నాట్ హ్యాపెండ్, కుదరలేదు. సో మళ్ళీ తినేసి పడుకున్నాను అనమాట. ఆ, పడుకున్న తర్వాత ఇంకా నైట్ వెళ్ళాను. నైట్ వెళ్ళి ఇంకా వర్కౌట్ చేద్దామని స్టార్ట్ చేసిన తర్వాత థర్స్డే చేసిన బైసిప్ దానికి ఫ్రైడే మీద ఫుల్ ఇదైతే పడింది. నేను ఆ రోజైతే చెస్ట్ బ్యాక్ ఉంది, నేను చేద్దామని ట్రై చేశాను, బట్ నా వల్ల అయితే అవ్వలేదు. జస్ట్ జాగింగ్ చేసేసి ఇంకా నేను ఇది అయిపోయింది. నాకు మా ఇంటి నుంచి 2 స్వీట్ డబ్బాలు అయితే పంపించారనమాట. ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. నేను స్వీట్స్ కూడా తింటున్నాను. షుగర్ కట్టింగ్ ఇదేం కాదు. ఆ స్వీట్ డబ్బా ఎలా ఉంటుందో మీకు చూపించేది లేదు కానీ, బట్ ఓకే, నేను అవి కూడా తింటున్నాను. డైలీ అనుకుంటే ఇంకా మా పీజీలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారు. నేను పూరీస్ కూడా తింటాను. 9 పూరీస్ అయితే తిన్నాను అనమాట. తిన్నాను. సో ఇంప్రూవ్ చేసుకోవాలి, బట్ నేను అంత సీరియస్గా తీసుకోవాలి. లెట్స్ సీ ఏం జరుగుతుందో. సాటర్డే అయితే 9 పూరీస్ పెట్టారు, మధ్యాహ్నం మంచి ఫుడ్ ఉంది. ఫ్రైడే నైట్ అయితే ఎగ్ రైస్ పెట్టినారు. ఇలా డిఫరెంట్గా నేను జిమ్కి అయితే వెళ్తున్నాను. జిమ్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ కూడా అదే రేంజ్లో తీసుకుంటున్నాను. మెయిన్లీ నేను తగ్గాలంటే మెయిన్లీ కావాల్సింది ఆ ఫుడ్ డైట్ మీడియంలో పెట్టుకోవాలి, బట్ నా డెఫిషియట్లు అయితే లేదు. చూడాలి. సో వాట్ విల్ హ్యాపెన్ అనేది ఐఎమ్ ట్రైంగ్ మై సెల్ఫ్ టు దిస్ కెరీర్ వైజ్ కానీ దీని వైజ్ కానీ ట్రైంగ్, బట్ నా వల్ల అయితే అవ్వట్లేదు. నేను స్టార్ట్ చేసి ఒక 4 days ఏంటుందా, సీయింగ్ మై సెల్ఫ్ చాలా లాగ్ అయితే ఉన్నాను అనమాట. వరస్ట్గా అవుతుంది పరిస్థితి. ఈ మూమెంట్లో నేను కన్నా బయటికి వస్తే మాత్రం చాలా వరస్ట్ సిచ్యువేషన్ అయిపోతుంది. సో హోప్ నేను అన్నిటినీ కాస్త బ్యాలెన్స్ చేసుకొని కాస్త బాగా నేర్చుకుంటా. ఉమ్, నా బాడీ పరంగా కానీ నేను వరస్ట్ డైట్ అయితే ఉంది, మీకు అన్ని ఫొటోస్ పెడదాం అనుకుంటున్నాను. నేను మంచిగా కాస్త బిల్డ్ చేసుకుంటాను, ఏమేమి ఎలా ఎలా చేయాలి అని. సో బిల్డ్ చేసుకుంటాను, ఫొటోస్ అన్ని తీసి మంచిగా మీకు చూపించి ఇప్పుడైతే నా ప్రజెంట్ 90 kgs నుంచి ఎలా తగ్గాను నేను ఒకసారి చూసుకోవచ్చు. సో ఇది నేను అనుకుంటున్నాను. ఇంకా ప్రొఫెషనల్గా అంటే నీడ్ టు డూ. సో అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, వరస్ట్ ఉంది సిచ్యువేషన్. సో బయట కూడా చాలా వరస్ట్ ఉంది. 3 days అయితే అదే చెప్పాను కదా, ఈ 2 days కూడా నేను వీడియో పెట్టలేదంటే నాకు ఎంత షై ఉందో. నేను బయటికి రావాలి.
ఈ వీడియో కూడా ఎందుకంటే కన్సిస్టెన్సీ మిస్ అవ్వకూడదని చెప్పేసి పెడతాం అనమాట. సో హోప్ లెట్స్ గ్రో టుగెదర్ ఏదైనా అనుకోవచ్చు. ఓకే. డే 5. లవ్ యూ గైస్. మూవీస్ కూడా వెళ్తున్నాను. Hope ఈ ఈ వీడియోలో కాకపోయినా వచ్చే వీడియోలో కాస్త అప్గ్రేడ్ అవుతాను. కాస్త ఓపిక పడాలి. కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎవరైనా చూస్తూ ఉంటే కాస్త మంచి మంచి టిప్స్ అయినా, డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ఈ టైంలో ఎలా నడుచుకోవాలి, ఆల్రెడీ ఉన్న చాలా ఫేస్ చేసిన వాళ్ళు, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ని మీరు కాస్త ఆలోచించి మంచిగా ఏమైనా చెప్పండి. ఓకేనా, కామెంట్స్లో దేంట్లో అయినా. ఓకే. అంతేనే చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్. లవ్ యూ గైస్.